నల్లపరెడ్డి కలికి యానాదిరెడ్డి తర్వాత ఒకే నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన వ్యక్తి నేనేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గేమ్ అన్నటువంటి తన ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డితోనే పోరాటానికి దిగిన తనను ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఓడించాలనుకోవడం సాధ్యమైన పని కాదన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు కోటంరెడ్డి. ఇప్పుడు తగిలడు చూడండి, బొమ్మ ఆట ఆడిస్తారు చూడండి. ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి, ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం. ఆహా ఓహో, ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా కాంట్రాక్టర్లు అందరూ దిగుతారు. గ్రామానికి డివిజన్కి కాలనీల్ని దత్త తీసుకుంటారు. 5 రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు. పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడటం లేదు. వారు మాట్లాడారు లేదో కానీ వారి పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడారు. మరి ఆ గేమ్ చేంజర్ మరి 5 రోజుల్లో మార్చేయన ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా పాపం ఓటమెరుగని నేత అని చెప్పుకునైనా వారి ప్రయత్నాలు ఏమని ఎంత దారుణం అంటే ఎన్నికల్లో చేయకుండా, రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రమంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో 2 జరిగాయి. ఒకటి రాజకీయ యుద్ధం తెలుగుదేశం కూటమి అభ్యర్థిని కాబట్టి దాంట్లో నేను తప్పటం, కానీ వచ్చే నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛిద్రం చేయాలా అని దుర్మార్గపు ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించారే. మరి ఏమైంది? నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు. వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే, బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే, నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా. ఎన్నికల వ్యూహంలో నేనేసిన ఉచ్చులో వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే. కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఈ దేశంలో మీరు బాగా గమనించండి, జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచ్చనీచారు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే, వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా, అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ నాకు ప్రజల మీద నమ్మకం, నెల్లూరు రూరల్ ప్రజల మీద. నేనేమిటో రూరల్ ప్రజలకు తెలుసు, నా భావోద్వేగాలు తెలుసు. కష్టం వస్తే కన్నీరు కారుస్తా, సంతోషం వస్తే నవ్వుతా. నటించడం నాకు చేతరాదు, కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు. మనసులో ఏముంటే అదే మాట్లాడతా. అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా. అవసరం అయితే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వశక్తివంతుడు, సర్వబలవంతుడు, ప్రపంచంలోనే శక్తివంతమైన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత పిపీలకులు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో. దయచేసి పిపీలకులు డిక్షనరీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన మనిషి ఒక పిపీలకులు. వీళ్ళతో పోరాటం చేయటం నాకు సమస్య కాదు, అయితే అది నా గొప్పతనం కాదు. నాకు నమ్మకం ప్రజల మీద. ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, ప్రజాదరణ ఉంటే డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే
డబ్బు కొండలైనా, వజ్రాల కొండలైనా, బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. పాపం దానికోసం సోషల్ మీడియా మీద 3 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇచ్చిన లెక్క మాత్రం 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు లెక్కలు దాల్చమని అడుగుతున్నారంట. కాబట్టి ఇది ఒక అపూర్వ విజయం. నా కోసం కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాది వారిది అతి తక్కువ ప్రయాణం. నాది వారిది అతి తక్కువ ప్రయాణమైనా నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచే చాలా మంది వచ్చిన ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాతో పాటు వచ్చిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు 20 ఏళ్లుగా, 25 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 5 ఏళ్లుగా, 6 ఏళ్లుగా, 3 ఏళ్లుగా నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు. ఇదే సగం బలం నాకని చెప్పని కూడా సగం